సెక్రటరియట్ లో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు అధికారుల నుంచి డిమాండ్స్ వెల్లువెత్తుతూ ఉండగా 10-15 ఏళ్లుగా చాలా మంది ఉద్యోగులు ఒకే శాఖలో పనిచేస్తున్న పాటుకుపోయారని వారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. బదిలీలు చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, హెల్త్, అగ్రికల్చర్ లాంటి కీలక శాఖల్లో ఎన్ఓల నుంచే పై స్థాయి అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాటు సెక్రటరియట్ లో అన్ని తానే నడిపించిన ఓ ఉన్నత అధికారిని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెక్రటరియట్ బయట పోస్టింగ్ ఇచ్చింది. సెక్రటరియట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులను జిల్లాలకు, హెచ్ఓడీలకు, డైరెక్టరేట్స్కు బదిలీ చేస్తే అవకాశం లేనందున ఒక శాఖ నుంచి మరో శాఖకు మాత్రమే మార్చాల్సి ఉంటుంది. కొన్ని శాఖల్లో ప్రమోషన్స్ వచ్చినా కూడా అదే డిపార్ట్మెంట్లో కొనసాగుతూ ఉంటారు. డిప్యూటీ, జాయింట్ అసిస్టెంట్ సెక్రటరీలు అయితే 7 ఏళ్ల నుంచి ఒకే శాఖలో కొనసాగుతున్నట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. సెక్రటరియట్ రూల్స్ ప్రకారం 6 ఏళ్లకోసారి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మారాల్సి ఉండగా 2 ఏళ్లకోసారైనా అదే శాఖలో సెక్షన్ అయినా మారాల్సి ఉంటుంది. సెక్రటరియట్లో అన్ని శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులంతా కూడా కలిపి సుమారు 1250 మంది ఉన్నారు. స్టెనో, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఏఎస్ఓ, డిప్యూటీ, జాయింట్, అడిషనల్ సెక్రటరీ ఇలా పలు హోదాల్లో ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. మొన్నటి వరకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను జిల్లా కలెక్టర్స్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉద్యోగులు, అధికారులు బదిలీల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఉద్యోగులు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఆధారంగా ఆప్షన్స్ ఇచ్చుకోగా కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. కాగా టీచర్స్లో కూడా సుమారు 30,000 మందిని బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్స్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెక్రటరియట్ ఉద్యోగ సంఘాలు గత ఏడాది డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బదిలీలు చేపట్టాలని కోరారు. దీంతో ఈ అంశంపై సీఎం స్పందించి సెక్రటరియట్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు. ఏ ఉద్యోగి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ప్రమోషన్స్ ఎప్పుడు వచ్చాయి వంటి వివరాలను అందజేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి సైతం ఉద్యోగుల వివరాలను అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నుంచి సేకరించారు. ఇక అప్పటి నుంచి బదిలీల అంశం ముందుకు కదలటం లేదని ఉద్యోగులు తెలిపారు. మరోవైపు సాధారణంగా జిల్లాల్లో, డైరెక్టరేట్స్లో ఉద్యోగులు బదిలీ అంశంలో ఎన్నో వివాదాలు, సమస్యలు, చిక్కుముడులు ఉంటాయి. జిల్లా పోస్ట్, జోనల్, మల్టీ జోనల్, సీనియారిటీ, పోస్ట్ వేకెన్సీ వంటి అంశాలను ఉద్యోగుల బదిలీ టైంలో క్షుణ్ణంగా పరిశీలించి బదిలీ, ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటరియట్లో ఇవేవీ కూడా ఉండవని అధికారులు చెబుతున్నారు.